ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నువ్వు నా విషయంలో బాధపడితే నీ విషయంలో నేనంతకంటే ఎక్కువ బాధపడతాను. హ్యాపీగా ఉండు నాన్నా. సరే పిన్ని. శ్రావణిని ఎలా దెబ్బ కొడతానో చూస్తూ ఉండు అక్షయ్. మొత్తానికి అనుకున్నట్టుగానే పూజ పూర్తయిపోయింది. ఇక మనకు ఏ సమస్యలు ఉండవు. అమ్మ శ్రావణి, ఈరోజు భోజనాలు ఎంత బాగున్నాయో, ఈ పళ్ళు కూడా అంతే బాగున్నాయి. ఇలాగే నువ్వు వారానికి ఒక వ్రతమో నోమో ఏదో ఒకటి పెట్టుకుంటే నీ పేరు చెప్పుకొని అన్ని లాగించేస్తాను. ఇప్పట్లో పూజలు అవి ఏవి లేవులేండి. ఎందుకు లేవు సంభవి? తొందరలోనే అత్తయ్య వీళ్ళకి శాంతి ముహూర్తం పెట్టిస్తానని చెప్పింది కదా. సత్యపండనయ్య, ఆ రోజు స్వీట్స్ ఫ్రూట్స్ ఉంటాయిలేండి. నిజమే నవీన్, అప్పుడు కూడా ఇంటికి తీసుకొచ్చిన స్వీట్స్ ని కడుపు నిండా తినొచ్చు. అప్పుడేదో సంజీకి పాము కాటు వేయడం వల్ల వీళ్ళ శాంతి ముహూర్తాలు ఆగిపోయాయి గాని ఈసారి అలా జరగదులే. శాంభవి, అక్షయ్ శ్రావణులకి, విశ్వ సంజయ్కి శాంతి ముహూర్తం ఎప్పుడు పెట్టించబోతున్నారు? అది డిసైడ్ చేయాల్సింది నేను. అత్తయ్య, మీరొచ్చారా? నేను రాకపోయుంటే వీళ్ళకి శాంతి ముహూర్తం కూడా నువ్వే నిర్ణయించేవాడివా? ఇంటి పెద్ద మీరుండగా నేనెందుకా పనిచేస్తాను? మీరేం చెప్తే దాన్ని బట్టి నడుచుకుంటాం. అక్షయ్ శ్రావణి, దగ్గరలో మంచి ముహూర్తాలు లేవు. మంచి ముహూర్తం ఉన్న రోజు ఫోన్ చేసి చెప్పమని షణ్ముఖ శర్మ గారికి చెప్పాను. ఆ రోజే మీ 2 జంటలకి శాంతి ముహూర్తం పెట్టిస్తాను. మీరు ఎలా అంటే అలా పిన్ని. కానీ మీరు అప్పటిదాకా వేరు గదుల్లోనే పడుకోవాలి. నీ మాట కట్టుబడి శ్రావణి హాల్లోనే పడుకుంటుందమ్మా. శ్రావణి గురించి నాకు తెలుసు శాంభవి, మాట మీద నిలబడుతుంది. అక్షయ్ శ్రావణి ఒకటవకూడదని వాళ్ళ శాంతి ముహూర్తాన్ని అత్తయ్య కావాలనే డిలే చేస్తుందన్నమాట. ఇప్పటికే ఆలస్యమైంది, వెళ్ళి పడుకోండి. తెచ్చుకో, ఆలస్యం ఎందుకు? నా బంగారంకి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్తాను. కాసేపు తనతో గడుపుతాను. ఏంటి, నా బంగారం ఫోన్ కట్ చేసింది. కన్ఫర్మ్ గా మా అక్కని రమ్మని పిలవడానికి ఫోన్ చేస్తున్నాడు. అక్షయ్కి మా అక్కతో కబుర్లు చెప్పడం తప్ప వేరే పనేం లేదా? సంధ్య, ఎవరి ఫోను? నీ ఫోన్ కాదక్కా,
నా ఫోన్ రింగ్ అవుతుంది. నా ఫ్రెండ్ ఫోన్ చేసింది. ఆయన ఈ టైంలో ఏం మాట్లాడతామని కాల్ కట్ చేశాను. నువ్వేంటక్క ఇంకా నిద్రపోకుండా ఏదో పని చేస్తున్నా? నన్ను కూడా వచ్చి హెల్ప్ చేయమంటావా? పర్వాలేదు సంధ్య, చిన్న పనే, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి పడుకో. ఓకే అక్క, గుడ్ నైట్. గుడ్ నైట్. నువ్వెన్నిసార్లు ఫోన్ చేసినా నేను కట్ చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నువ్వు మా అక్కని అపార్థం చేసుకోవాలి అక్షయ్. బంగారు నా ఫోన్ కట్ చేయడం ఏంటి? నాతో మాట్లాడడం కూడా తనకిష్టం లేదా? ఇప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టాను. అక్షయ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా మా అక్కకి వినిపించదు. కోడలైపోయినా అత్తే పెట్టిన కండిషన్ వల్ల హాల్లో పడుకోవాల్సి వస్తుంది. నా బంగారం నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఏంటి? నేనే తన దగ్గరికి వెళ్తాను. వచ్చాడేంటి? అక్క దగ్గరికి వెళ్తున్నాడనుకుంటా. ఎలాగైనా తనని డైవర్ట్ చేయాలి. సంధ్య, నువ్వా? నేనే అక్షయ్. ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? అక్క కోసం వచ్చావు కదా? అవును సంధ్య, తనతో మాట్లాడాలి. ఇందాక నువ్వు మా అక్కకి ఫోన్ చేసినప్పుడు నేను పక్కనే ఉన్నాను, కానీ తను నీ ఫోన్ కట్ చేసింది. నీతో మాట్లాడమని చెప్పాను. నాకు నిద్ర వస్తుంది, నేను మాట్లాడలేనని చెప్పి పడుకుంది. ఏంటి, నా బంగారం అలా చేసిందా? అవునక్షయ్, నువ్వంటే తనకి లెక్కే లేదు. సంధ్య, ఇంట్లో ఫంక్షన్ జరిగింది కదా, బాగా అలసిపోయినట్టుంది, అందుకే మాట్లాడలేదేమో. నువ్వంత ప్రేమగా ఫోన్ చేసినప్పుడు మా అక్క మాట్లాడకపోతే ఎలా? పర్వాలేదు సంధ్య, నా బంగారం పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. అక్షయ్ 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 సంధ్య, ఏంటి?